అప్పరసర్ మ్యాజిక్ ఫార్ములాను ఎక్కువ యూజ్ చేస్తానండి. అంటే మంత్లీ వన్స్ నేను ప్రిపేర్ చేసుకుంటాను. ఇందులో ఇది డైరెక్ట్ నాకు ఆరోగ్య మంత్ర వాళ్ళ దగ్గర నేను కంపోస్ట్ టీ అని మిక్స్ తీసుకుంటున్నానండి. నేను ఇట్లాగా ఇది నేను 20 లీటర్స్ వాటర్లో నేను అరటిపళ్ళు ఒక 4-5 అరటిపళ్ళు స్మాష్ చేసేసి ఈ పౌడర్ని నేను ఇందులో మిక్స్ చేసేసి వాటర్ కలుపుతాను. ఇది 3 డేస్ తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వాటర్ని ఇది కొత్తగా బాగా చిగుర్లు వస్తాయి, గ్రీనరీగా ఉంటుంది. నేను ఈ మ్యాజిక్ ఫార్ములా వల్ల ఇది యూజ్ చేశాకే నాకు గ్రేప్స్ వచ్చినాయండి. కింద జామ చెట్టు ఉంది, 3 years అయింది నాకు అది పడిమొలిచింది, రావట్లేదు అనుకుని ఈ మ్యాజిక్ ఫార్ములా ఇచ్చాక నాకు ఆ జామ చెట్టు కూడా ఫుల్ ఫ్లవర్స్తో వచ్చిందనమాట. ఈ మ్యాజిక్ ఫార్ములా నేను మంత్లీ వన్స్ ఇస్తానండి ఎప్పుడు. ఇంకా నేను మన గార్డెన్లో ఈల్డ్ ఎక్కువ రావాలంటే ఫస్ట్ నేను మా సాయిల్లోనే సూడోమోనాస్, ట్రైకోడర్మా, ఎప్సమ్ సాల్ట్, నీమ్ కేక్ అంటే నాకు పక్కన వేప చెట్టు ఉంది, ఆ ఆకుల్ని నేను ఎక్కువ కలుపుతాను. నేను ఎక్కువ డ్రై లీవ్స్ కంపోస్ట్ ఎక్కువ చేసుకుంటానండి. సమ్మర్లో నేను ఒక 10 గ్రో బ్యాగ్స్కి ఒక్కొక్క లేయర్ కింద నేను బ్యాగ్స్లో సెట్ చేసేసుకొని డ్రై లీవ్స్ వేసుకుంటాను, తర్వాత మట్టి వేసుకుంటాను. నేను ఈ కౌడంగ్ ఉంది కదా, ఇవి ఒక లేయర్ వేసేస్తాను అనమాట. అట్లాగా బ్యాగ్ నిండేంత వరకు ఇంత ఎత్తున వేసుకొని డైలీ నేను మొక్కలకు నీళ్లు పట్టినట్టే వాటికి కూడా నీళ్లు పట్టేస్తుంది. అది డ్రై లీవ్స్ కంపోస్ట్ చాలా బాగా పనిచేస్తుంది. నేను అది బాగా చేస్తాను. వాటిలో అన్నీ కలిపి అయిపోయాక ఒక్కసారి నేను అంత మట్టి అంతా ఒక దగ్గర వేసేసుకొని ట్రైకోడర్మా, నీమ్ పౌడరు, సూడోమోనాస్, ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ కూడా నేను అందులో కలిపేసుకొని బ్యాగ్స్లో సెట్ చేసి పెట్టుకుంటాను. నేను ఎప్పుడైనా మొక్కలు తెచ్చుకుంటే కనుక ఆ మట్టి తీసుకొని నేను యూజ్ చేసుకుంటుంటాను అనమాట. ఇది మస్టర్డ్ కేక్ అండి. ఇది ఎక్కువ యూజ్ చేయడం వల్ల మనకి బ్రింజాల్స్ బాగా వస్తాయి. వంగ చెట్టుకి బాగా పనిచేస్తుంది, కాకపోతే అన్నిటికీ పనిచేస్తుంది. ఎస్పెషల్లీ వంగ చెట్టుకి ఇది ఒక్కొక్క స్పూన్ పౌడర్ వేస్తే ఫ్లవరింగ్ బాగుంటుంది, ఫ్రూట్స్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు మనం వంకాయలు. ఇది సీవీడ్ గ్రాన్యువల్స్ అని ఇప్పుడు ఇది బాగా వాడుతున్నామండి. నాకు బాగా పనిచేసింది. ఇది ఇచ్చాక గ్రోతింగ్ బాగుంది, ఈల్డ్ కూడా బాగా వస్తుంది. సీవీడ్ గ్రాన్యువల్స్ నేను ఇది వాడుతున్నా అండి. ఇది ఒకటి. ఇది నీమ్ కేక్, ఇది కూడా వాడుతున్నాను నేను. ఇంకొకటి మనకి బోన్ మీల్ అని, ఇది కూడా మొక్కలకి బాగా పనిచేస్తుందండి. బోన్ మీల్ ఒకటి, ఎప్సమ్ సాల్ట్ ఒకటి నేను మొక్కలకి అన్నిటికీ ఒక్కొక్క స్పూన్ ఇచ్చేస్తాను. ఎవ్రీ 15 days ఆర్ 1 monthకి ఒకసారి నేను ఇవి ఇస్తాను. నా గార్డెన్లో పెస్టులకి నేను నీమ్ ఆయిల్ వాడతాను. ఇప్పుడు కొత్తగా నేను ఇప్పుడు బవేరియా బాసియా అని ఇది వాడుతున్నాను. నాకు కొంచెం వస్తే చిక్కుడు వాటికే వస్తుంది, బీన్స్కి కానీ చిక్కుడుకి కానీ. నాకు ఇప్పటివరకు అయితే కంపోస్ట్ టీ వాడాకైతే నాకు ఎక్కువ పెస్ట్ అయితే కనిపించలేదండి. ఆ పెస్ట్ వచ్చినప్పుడు వాడడానికని నేను బవేరియా బాసియా అని ఇది వాడుతున్నానండి. ఇంకొకటి నేను ఇంట్లోనే ఘనజీవామృతం చేసుకుంటానండి. ఇట్లా పిడకలు ఘనజీవామృతం, ద్రవజీవామృతం మంత్లీ వన్స్ చేసుకుంటా. ఇప్పుడు కొంచెం ఎండలు తక్కువ ఉంటాయి కదా, ఈ టైంలోనే మనం ఘనజీవామృతం చేసి పెట్టుకుంటే మొక్కలో కొంచెం మట్టిని ఇట్లా అనేసి ఇది అందులో పెట్టేసి పెడితే మొక్కలు బాగా ఎదుగుతాయి అన్నమాట. ఇది కూడా నేను చేసుకుంటాను. నీకు ఇంకొకటి కౌ యూరిన్ కూడా నేను మనకి పెస్టిసైడ్కి ఇది కూడా ఇప్పుడు ఈ చిన్న బాటిల్ని ఒక ఇలాంటి 4 బాటిల్స్లో ఇది మిక్స్ చేసేసుకొని మనం అది కూడా పెస్ట్లకి స్ప్రే చేస్తే కౌ యూరిన్ అనమాట మాగింది. అంటే ఇప్పుడు ఫ్రెష్ది కాదు, ఇది నేను ఎప్పుడో తీసి పెట్టుకున్నవి అనమాట. ఇది కూడా బాగా పనిచేస్తుంది మనకి మొక్కలకి. ఇంకొకటి నేను మందార చెట్లకి నాకు అన్ని పువ్వులు ఎలా వస్తాయని అడుగుతారు. ఇది థమ్స్అప్ కాదండి, ఇది ఇందులో బ్రూ ఇన్స్టెంట్ అనమాట. కొంచెం బ్రూ అంటే 2 rupees ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కొక్క ప్యాకెట్ కట్ చేసేసి వేస్తే బాగుంటుంది. నేను ప్యాకెట్స్ అయిపోయినాయని కొంచెం పౌడర్ ఇందులోనే వేసి వాటర్ కలిపేసాను. ఇది డైల్యూట్ చేసేసి మందార మొక్కలకి ఎస్పెషల్లీ ఇస్తే చాలా బాగా పనిచేస్తుంది అనమాట, చాలా బాగా ఫ్లవరింగ్ వస్తుంది. ఇంకొకటి నేను బీట్రూట్ వాటర్ అని బీట్రూట్స్ కట్ చేసి అది కూడా వాటర్ చేసుకుంటానండి. అది కూడా బాగా పనిచేస్తుంది నాకు. బీట్రూట్స్ డైరెక్ట్ కట్ చేసేసి వాటర్లో 3 days మురగబెట్టాలి, అంటే డైలీ కలుపుతూ ఉండాలి. అది కలర్ వస్తుంది అనమాట. ఆ కలర్ వల్ల మనకి ఏంటంటే పువ్వులు మందారాలు కానీ గులాబీలు కానీ బ్రైట్ కలర్ వస్తుంది అనమాట. ఉన్న కలర్ కంటే కూడా కొంచెం కలర్ బాగా పెరుగుతుంది. నేను ఇది యూట్యూబ్లోనే చూసి నేను ఎప్పటి నుండో ఫాలో అవుతున్నాను. నేను మంత్లీ 4 అయితే కంపల్సరీ వాడతాను. ఒకటి జీవామృతం కంపల్సరీ ఇస్తాను నేను మంత్లీ వన్స్. ఇంకొకటి బీట్రూట్ వాటర్, ఇంకొకటి ఎగ్ ఎమెన్షన్ ఆయిల్ వాడతాను, ఇంకోటి కంపోస్ట్ టీ, మ్యాజిక్ ఫార్ములా కంపోస్ట్ టీ. ఈ 4 వాడతాను. దీంతోపాటు ఎగ్ షెల్స్ ఇస్తాను. ఎగ్ షెల్స్ ఈ కాఫీ పౌడర్ మందారాలకి ఎక్కువ ఇస్తాను, ఎగ్ షెల్స్ ఎక్కువ గులాబీలకి ఇస్తాను. వీటి వల్ల మనకి ఫ్లవరింగ్ ఎక్కువ వస్తాయి, పువ్వులు బాగా పూస్తాయి అనమాట, సైజు కూడా పెరుగుతుంది అనమాట వాటి వల్ల. ఇవి నేను నా గార్డెన్లో నేను వాడుకునేది ఇవన్నీ. నా గార్డెన్లో పెస్టులకి
పెస్ట్ కంట్రోల్ చేయడానికి, వాటర్ నీమ్ ఆయిల్ స్ప్రే చేయడానికి, నేను కొనుక్కున్న బవేరియా బాసియా వాడుకోవడానికి, పుల్ల మజ్జిగకి, నేను కుంకుడుకాయలు కూడా కషాయం చేసి వాడతానండి. ఇంకొకటి ఇప్పుడు గంజి ద్రావణం అని కూడా విన్నాను నేను కొన్ని వీడియోస్లో. దాని అన్నిటికీ నేను ఈ స్ప్రేయర్ తోటే యూజ్ చేస్తాను. ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను ఇది ఇక్కడే మాకు మా కొత్తపేటలోనే షాప్ ఉంటుంది, అక్కడ తీసుకున్నాను. ఇది మనకి చాలా లెంత్ వస్తుంది, నాకు ఇది బాగా యూజ్ కూడా అవుతుందండి. దీనివల్ల ఇది లెంత్ ఎక్స్టెన్షన్ ఉంది. నేను సంపత్ గారి వీడియోలో చూసి నేను తీసుకున్నాను. ఇది బాగా యూజ్ అవుతుందండి నా గార్డెన్కి. పెద్ద గార్డెన్ వాళ్ళకి ఈ గార్డెన్ మొత్తానికి సరిపోతుంది. నాకు ఇది బాగా పనిచేస్తుంది. ఇది అమౌంట్ 3200 పడ్డదండి. రీజనబుల్ ప్రైస్ అనిపించింది. ఆన్లైన్లో చూస్తే అంటే ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్కలాగా ఉంది. నా గార్డెన్కి అయితే నాకు ఇది ఈజీగా అనిపించింది. 3200. ఇక్కడ ఆశీష్ పైప్స్ అని ఉంటుంది, తన దగ్గర తీసుకున్నాను. ఇది బ్యాటరీ సిస్టమ్ ఉందండి. ఇక్కడ బ్యాటరీ మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ బ్యాటరీ ఉంది, దీనికి వైరు అవన్నీ ఉన్నాయన్నమాట. ఇది ఆన్ బటన్ ఇది చేస్తే ఇట్లాగా మనం ఇక్కడ ప్రెస్ ఒకటి చేస్తే చాలండి, వాటర్ వస్తుంటుంది. ఇది బాగా పనిచేస్తుంది నాకు. ఇదిగో ఇట్లాగా స్ప్రేయర్ ఇలా చేసుకుంటా ఇట్లా వెళ్తానండి నేను. ఇవి స్టాండ్స్ వల్ల మనకి ఉపయోగం ఉందండి. గార్డెన్ ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకోవడానికి అది చాలా బాగా పనిచేస్తున్నాయి. నేను ఫస్ట్ స్టోన్స్ పెట్టుకున్నాను, దానివల్ల కొంచెం మనకి ఈ కింద గచ్చంతా పాడవద్దేమో అన్న ఇదితోటి ఒక్కసారి నేను మా హస్బెండ్ ఒక 100 స్టాండ్లు కొనిచ్చేశారు, నా బాగా తట్టుకోలేక. ఇంకా తర్వాత నుండి ఈ స్టాండ్స్ పెట్టుకున్నాక నాకు కంఫర్ట్గా ఉంది, ఈజీగా తుడుచుకోవడానికి, క్లీనింగ్కి అది చాలా బాగుందన్నమాట. అట్లా నేను స్టాండ్స్ పెట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉందండి. అందరూ స్టాండ్స్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద స్టాండ్స్ కూడా చేయించుకుంటున్నారు చాలామంది, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. నాకు ఇవి చాలా అనిపించింది, ఒక్కొక్క స్టాండ్కి ఒక్కొక్క కుండీకి. ఇవి పెద్దగానే ఉన్నాయి, బాగున్నాయి అనిపించింది. లేదు అంటే కొంచెం ఈ పరంజాను ఏమో అంటారు కదా, అవి కూడా వేసుకొని నేను అలా కూడా సెట్ చేసుకున్నాను. ఇంకా మన ఇష్టము, మన పెట్టే ఖర్చును బట్టి ఆధారపడి ఉంటుందండి, అంతే గార్డెన్ అనేది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.